హలో అండి. ఇవాళ సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోగలిగే మటన్ ములక్కడ కర్రీ అండి. ములక్కడ మటన్ కర్రీ మీరు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే విధంగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అలాగే దాంతోపాటు టమాటా రసం కూడా చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఎన్వి ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ మటన్కి 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. గ్రేవీ ఉండాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 1/2 కేజీకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతుందండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రసం కూడా ప్రిపేర్ చేసేయచ్చండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో తాలింపు సరుకులు వేయాలి. పోపు దినుసులు వేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు. చారులో ధనియాలు వేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఫైనల్గా చిటికెడు మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ఇలా తురిమి వేసుకోవాలి. చిన్న ఆనియన్ ఒకటి వేసుకోవాలండి. వీటితో పాటు మీడియం సైజు టమాటా ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలండి. చారు రసం రుచిగా రావాలంటే ఈ తాలింపులన్నీ బాగా మగ్గాలండి. ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు చారు ఎంతో టేస్ట్గా ఉంటుంది. మటన్లోకి గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. మనం షాపుల్లోకి కాకుండా ఇంట్లోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకుంటే ఫ్రెష్ అది మనకి గరం మసాలా రెడీ అవుతుంది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయండి. చారు తాలింపు ఆయిల్లో బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకున్నాం కదండి. దీంట్లోనే చిటికెడు పసుపు, పసుపుతో పాటు కొంచెం చింతపండు కడిగి శుభ్రం చేసుకుని వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం ముద్దని వేసుకోవాలి. అల్లం ముద్దను వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నదైతే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. తర్వాత 1/2 కిలో మటన్ అండి. కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కిలో మటన్ కూడా యాడ్ చేయాలి.
చారు రసం బాగా మరుగుతుందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ. దీంతోనే రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ. బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో మనం ఇందాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని బాగా ఫ్రై చేసాం కదండి. గరం మసాలా పౌడర్ అంటారు దాన్ని. దాన్ని ఇలా ఫ్రై చేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి. దీంట్లో ఇంకా ఏ పౌడర్లు కూడా, మటన్ మసాలాలు ఇవేమి కూడా యాడ్ చేయని అవసరం లేదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాం కాబట్టి సరిపోతుందండి. దీన్ని బాగా ఫ్రై చేసుకుని తగినంత వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. మనం ఆ పౌడర్ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో తగినంత వాటర్ పోసుకుని సిమ్లో పెట్టి ఒక 30 to 45 మినిట్స్ మగ్గనిస్తే కర్రీ చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ ఎప్పుడు కూడా కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో వేసి, కడాయిలో వేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రసం కూడా అయిపోవచ్చింది. లాస్ట్లో ఈ రసంలో చిటికెడు బెల్లం వేయాలండి. బెల్లం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రసం అయిపోవచ్చిందండి. ఫైనల్గా కొంచెం కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని, అంతే అండి, అయిపోయింది. ములక్కాడ మటన్ అన్నాం కదండి. మటను కర్రీ ఫైనల్కి వచ్చాక ఒక 10 మినిట్స్ ముందు ఈ ములక్కాడని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా రసం టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి, టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ 75% మన మటన్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలండి. బాగుంటుందండి. ములక్కాడ వేస్తే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో 15 మినిట్స్ ఉడకనిద్దామండి. అంతే అండి, అయిపోయింది కర్రీ. సింపుల్గా, టేస్టీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకునే విధంగా ములక్కాడ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్గా మనం కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా, టేస్టీగా బ్యాచిలర్స్ కూడా రెడీ చేసుకునే మటన్ కర్రీ, ములక్కాడ మటన్ కర్రీ, అలాగే వేడి రసం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.